నానా ఓకే. అంటే మామూలప్పుడు ఆలోచన లేకుండా ఉండడం కష్టం. అసలైన ఉమ్, ఆనంద స్థితి వచ్చినప్పుడు ఆలోచన తెచ్చుకోవడం కష్టం. అంటే అక్కడ ఆలోచించడమే కష్టం అయిపోతుంది. కష్టం అంటే ఉమ్, అలా సహజంగా ఉమ్, ఆనంద స్థితిలో వచ్చినప్పుడు ఆలోచన ఉమ్, తెచ్చుకోవడానికి మన నిద్రలోంచి బయటకు రా ఆలోచనలతో కూడిన పనులు చేయడానికి ఇష్టం ఉండట్లే. ఉమ్, ఉమ్. అది తర్వాత అది అప్పుడు ఆలోచనలన్నీ అదృశ్యమైపోయి అప్పుడు ఆ సెల్ఫ్ ఆత్మతత్వంలోకి వెళ్ళి మనం అప్పుడు పరమాత్మాన్ని పరమానందాన్ని పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం ఆనందాన్ని పొందగలుగుతాం. అలాగే ప్రహ్లాదుడు ఒక సమాధిలో ఉంటే విష్ణువు ఆ, ఆయనలో ఉండి ఆలోచించాట. ఈ రాక్షసుడు సమాధిలో ఉన్నాడు, అందరూ మిగిలిన రాక్షసులు అందరూ మామూలుగానే ఉన్నారు, ఏ యుద్ధాలు లేవు, ఏమీ లేవు, ఎటువంటి అన్వేషణలు ఏమీ లేవు, ఎందుకు ఇలా ఉంది, ఇది ఇలా ఉంటాం మూర్ఖంగా. ఆయనకి కూడా భయం వేసింది. అంటే ఆ సృష్టి యొక్క ఉత్పత్తి ఎఫెక్ట్ ఎంత ఆగిపోయింది కదా. అది, ఉమ్. ఉత్పత్తి ఎంత అవసరమో వినాశనం కూడా అంతే అవసరం. అప్పుడు ఆయన ఇంకా విష్ణు ఆయన్ని లేపి ప్రహ్లాదుని సమాధి నుంచి లేపేసేసి ఆయనకి ఆమ్, జీవ జీవ ఇది బిరుదిస్తారు ఆయన్ని. ఆయన్ని లేపేసరికల్లా మళ్ళీ అన్ని అంటే ఇక్కడ రెండు ఉమ్, విషయాలండి. ప్రహ్లాదుడు ఒక్కడు ఆత్మస్థితిలోకి వెళ్ళేసరికి దాని ఎఫెక్ట్ ఉమ్, ఇంతమంది మీద వచ్చింది ఉమ్, ఉమ్, కదా. ఉమ్, అందుకనే మనం ఉమ్, ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకుల నువ్వు బాగవడం అని కాదు, ముందు మనని మనం సంస్కరించుకుంటూ ఉంటే, అంటే మనం ఉమ్, ఆత్మస్థితిలో ఉండి మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ అటైన్ చేస్తే ఆటోమేటిక్ గా ఉమ్, అది అందరికీ ఉమ్, అది ఉమ్, వెళ్తుంది అనమాట. బికాజ్ మన కాన్షియస్నెస్ ప్రపంచ కాన్షియస్నెస్ డిఫరెంట్ గా లేవు. ఉమ్, ఉమ్, అయితే ఉమ్, ఉమ్, ఇంకొకటి ఉమ్, ఏంటి అంటే అసలైన ఉమ్, జగత్కార్యం జరగాలి అంటే ఈ రాక్షసులు యుద్ధాలు చేయాలి, దేవతలు వాళ్ళని ఉమ్, మరి దేవతలకి ఉమ్, ఏంటి, దుష్టత్వం లేకపోతే మంచితనానికి ఎక్కడుంది విలువ? ఉమ్, దుష్టత్వం ఉంటేనే మంచితనం తెలుస్తుంది. ఉమ్, అవును. లేకపోతే మంచివాడు ఉమ్, ఏమిటి మంచితనం? అందరూ మంచివాళ్ళైన ఉమ్, 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 అది ఆ ఉమ్, పర్టికులర్ ఇది కొనసాగాలంటే సృష్టి. అప్పుడు ఆయన ఎందుకంటే ఉమ్, ఇదేంటి వీళ్ళు ఇలా ప్రశాంతం అయిపోతే సృష్టి క్రమం ఆగిపోతుంది కదా. అవును. అది ఉమ్, ఆయన బెంగ. అంటే ఉమ్, ఇక్కడ మనం వైడ్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఉమ్, ఇన్ ద యూనివర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అని. ఉమ్, ఉమ్, ప్రతి దానికి దాని ఏదో మనకి ఇబ్బంది అని చెప్పి దాన్ని మనం అసహించుకోవడానికి లేదు. అదే ఉమ్, విధంగా ఒక అతను ఆ రెమినిసెన్సెస్ లో బాగా చెప్పాడు కదా, మలం లోపల ఉన్న సరుకు పర్వాలేదు, అది బయటకు రావడమే ప్రాబ్లం అన్నాడు. ఎంత అవును, బాగా అవును. బయటకు తెచ్చిన వాడిదే తప్పు అన్నాడు. ఉమ్, చేపల్ని లోపల ఉమ్, ఉన్నంత వరకు పర్వాలేదు. ఉమ్, 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 ఉమ్. లక్ష్మి గారు, మీరు ఫిష్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది నాకు సరిగా అర్థం కాలేదు. అంటే ఆయన పేరే అతను సెయింట్ అండి. ఆయన ఆహా. చేపలు లోపల ఉంచుకున్నాడు, అంటే తన బాడీలో. బాడీలో, ఓకే. అంటే ఏదో డ్రెస్ లోపల ఎక్కడో ఉంచుకుని మ్హూ. కోవిల్లోకి వెళ్ళాడు. ప్రతిసారి వెళ్ళేవాడు. ఈ విషయం కొంతమంది శత్రువులు అన్న వాళ్ళకి, ఎవరు నచ్చరో వాళ్ళు ఆపోజిట్ గా ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు మ్. రాజుగారికి కంప్లైంట్ చేశాడు. అంటే చేపలతోటి టెంపుల్లోకి వెళ్ళం కదా, అవును, ఓకే. చేపలతోటి ఈయన వస్తున్నాడని. ఆ, ఆయన సెయింట్ గనక ఏం చెప్పాడు, అది లోపల ఉన్నంత వరకు సమస్య లేదండి, తెచ్చిన వాళ్ళదే సమస్య అన్నాడు. తేవడమే సమస్య. ఎలా అయితే కంపుతో ఉన్నటువంటి మలం మన శరీరంలో ఉన్నంత వరకు సమస్య లేదు, అది బయటకు వస్తేనే సమస్య కదా. అవును. అది ఎగ్జాంపుల్ చెప్పాడు. అవి మ్. లోపల ఉన్నంత వరకు పర్వాలేదండి అన్నాడు. అంటే ఆ ఎగ్జాంపుల్ బాగా చెప్పాడు కదా. అవును. అది అంటే అది ఇంటర్నల్ గా ఏదైనా ఉన్నంత వరకు అసలు ఏమీ పర్వాలేదు, ఏదైనా బయటకు వచ్చినప్పుడే సమస్య అని. ఆలోచనలు ఆత్మతత్వంలో ఉన్నంత వరకు పర్వాలేదు, బయటకు వస్తేనే సమస్య. అంటే ఆలోచన రహిత స్థితి, అది మనం దాని నుంచి బయటకు వచ్చినప్పుడే సమస్య అంటున్నారు మీరు. ఏ ఆలోచన ఆలోచన లేకుండా రహిత స్థితి కాదు, ఆలోచనలు మ్. ఆత్మస్థితిలో లయం అయిపోతే పర్వాలే. మనం ఏం మ్. చేస్తున్నాం, ఆలోచనల్ని బయటకు తెస్తున్నాం మ్. కదా.
అందుకని మనకి అవును. అసలైన సత్యం గోచరించట్లేదు. అవే అడ్డు. ఆలోచనలంటే మనస్సే కదా, మనస్సే అడ్డు అనమాట. ఓకే. అసలైన సత్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డేది మనస్సే. అయితే మనం ప్రతి నిమిషం అది అర్థం చేసుకుంటున్నాం కానీ మళ్ళీ మా ఆలోచనలతోటే జీవిస్తున్నాం. అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే అడ్డు మన దగ్గరే ఉంది. ఎవరు మన అడ్డట్లే, మనలోనే ఉంది అంతా. ఆలోచన రేంజ్లో బతకడం వల్లే మనం అసలైన సత్యం, అసలైన పరమానందం అనుభవించలేకపోతున్నాం. అది మన స్వరూపమే అయినా. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందండి. నేను ఫస్ట్ పార్ట్ రికార్డింగ్ మర్చిపోయాను. ఓకే, ఇలాగా అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామండి? ఆపేద్దామా? ఇవాళ కొంచెం ఎర్లీగా ఆపుతున్నాం. ఇంకేమైనా లక్ష్మి గారు మాట్లా మీరు మీరు మెటీరియల్ ఏదో రిఫర్ చేస్తున్నారు కదా, ఆ బుక్ ఏమన్నా ఈ బుక్ లాంటిది ఏమన్నా ఉందా? పీడిఎఫ్ ఉందండి. ఓకే. రమణ నాకు భాషణములు పీడిఎఫ్ పంపించాలా మీకు? పంపించండి. నాకు మీకు ఈమెయిల్ ఏమైనా చేయాలా నేను? ఆ, నాకేమోని వాట్సాప్ టు అంటే ఏంటి టెలిగ్రామ్లో ఉంది. టెలిగ్రామ్ టు టెలిగ్రామ్ పంపించవచ్చు. నాకు అది రాదు, అంటే ఈమెయిల్ ద్వారా ఎలా పంపించాలో. దట్స్ ఓకే అండి. అంటే మిగతా అంటే ఎవరు టెలిగ్రామ్లో చేస్తున్నారా మీరు? నా నాకు ఎక్కువ మరి వాట్సాప్లో ఎక్కువ పట్టదని టెలిగ్రామ్లో ఆ బుక్ డౌన్లోడ్ చేసుకుని ట్యాబ్లో పుస్తకం చదువుతున్నానండి. నేనేమో ల్యాప్టాప్లో క్లాస్ చెప్తున్నాను. అర్థమైంది కదా, ట్యాబ్ ఉంది, ట్యాబ్లో కొంచెం పెద్దగా. అర్థమైంది, అర్థమైంది. అదే మీరు ఎలా నాకు పంపించగలరు అది చూస్తున్నాను. అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఏదో అంటున్నారు కదా, లేకపోతే గ్రూప్ అది అంటే కూడా అది లేకపోతే అది ఒక యాప్ అండి. తెలుసు, అదే సేమ్ వాట్సాప్ లానే అది కూడా. అయితే వాట్సాప్లో కొంచెం పెద్ద ఫైల్స్ మనం పట్టం, టెలిగ్రామ్లో ఉమ్, పడతాయి. ఇప్పుడు మొన్న నాకేమో ఓకే. ఈస్టర్న్ కాన్ఫరెన్స్లో ఒక అమ్మాయి వీడియో చేసింది. అది వాట్సాప్లో పంపించేది అంటే ఎవరికి వెళ్ళలే, టెలిగ్రామ్లోనే పంపించబడింది. అంటే కొన్ని అలాంటివి ఆ, టెలిగ్రామ్లోనే వస్తున్నాయండి. ఓకే. సరేనండి, రెండోది దట్స్ ఫైన్. నేను ఉమ్, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు వస్తే పీడిఎఫ్. ఓ అది ఆన్లైన్లో ఉంది ఆల్రెడీ. ఓకే, మీరు ఉన్నది. చెప్పింది. అది మా ఫ్రెండ్ వసంతలతని తను నాకు పంపించింది డౌన్లోడ్ చేసి. పీడిఎఫ్ ఉన్నదండి, రమణ భాషణములు అని. సరే, నేను చూస్తానండి ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుందేమో చూసి. తెలుగు ఇంగ్లీష్లో ఉంది. అది నేను తెలుగులో చెప్తున్నాను చదివి. ఆల్రెడీ 324 అయ్యాయి ఇవాళకి. ఆ, అది చాలా పెద్ద పుస్తకం అండి, ఇంకా ఉన్నాయి చాలా. అయితే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కృష్ణమూర్తి గారివి, థర్స్డే, సాటర్డే, సండే రమణ భాషణములు జరుగుతున్నాయి. మీరు మధ్యలో ఒక్క రోజు ఏదో బ్రేక్ తీసుకుంటున్నాం అన్నారు కదా, ఏ ఉన్నాను, ఒక్క రోజు లేదు? ఫ్రైడే. ఫ్రైడే ఫ్రైడే ఒక్క రోజు ఉండదు, మిగతా 6 days ఉంటుంది. ఉంటుందండి. ఇంకొక రోజు ఈ కంటి హాస్పిటల్కి ఎప్పుడో వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళాలి అంతే. అది ఎర్లీగా అయితే వేగం వెళ్ళాలి అంతే. అలాంటివే తప్ప మామూలు సెలవులు లేవు. ఓకేనండి. అంటే బాగా అర్థమైన తర్వాత విగ్రహారాధన కంటే ఆ ఆత్మతత్వం తెలుసుకోవడం గొప్పది అని తెలిసింది కదండి అందరికీను. అవునండి. ఏమంటారు? అప్పుడు ఏది ఎక్కువ అవునవును. ఇంపార్టెన్స్? మనం ఏమో విగ్రహంలో ఉన్న దాన్ని ఊహించుకుని పూజ చేసిన అలవాట్ల ప్రకారం చేసుకుంటారేమో కానీ ఉమ్, ఇంటర్నల్గా ఉమ్. దిస్ ఇస్ స్టిల్ మోర్ ఇంపార్టెంట్ కదా. అవునవును. తెలుస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైట్ కదా. అవును. అంటే ఆ లెవెల్కి నేను వెళ్ళలేదండి. మీరు ఇందాక చెప్పారు కదా, నాలుక అది కేచరి ముద్ర. ఆ, అది ప్రాక్టీస్ చేస్తే కంటిన్యూస్గా మనం నాలుక బయటికి తీయాలనిపించదండి. ఆహా, మీరు చేస్తుంటారా? మ్మ్. అదే క్రియా యోగా చేస్తూ ఉంటాం, అందులో ఒకటి క్రియాయోగా ఉంటుంది. వాళ్ళకి అందరికీ వస్తుంది అది. మ్మ్. మాకు ఒక లాయర్ గారు భీమవరంలో ఆయన చేస్తూ ఉంటారు అలాగే, క్రియాయోగాలో ఉన్నారు అవును, ఆయన. అది వన్ ఆఫ్ ది పార్ట్ అండి. యా, 7-8 steps ఉంటాయి అందులో. మ్హూ. క్రియా
ఫైనల్ గా పరావస్థ స్థితి అని అందులో మెడిటేషన్ ఉంటుంది. అంటే మనకి కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఇవన్నిటిని చాలా సులువు చేశారు. ఎన్నో ఉమ్, రకాలు ఇప్పుడు నిన్ననో ఎప్పుడో చదివామండి. నిన్న కాదు మొన్న రమణ మహర్షి ఇలాంటివి అంటే శాస్త్రీయమైన పదాలతో చెప్పారనమాట. అదే మనకి కృష్ణమూర్తి గారు ఎంతో చక్కగా మైండ్ ఎప్పుడైతే స్టిల్ అయిపోయిందో అక్కడ ఉన్నదే ఆ పరమాత్మ తత్వం అంటూ సులువుగా చెప్పారు. అంటే ఈ పదజాలాల జగ్లరీకి వెళ్లకుండా కదా. అవునండి. వెళ్ళడం వల్ల మనకి పెద్ద ఉపయోగం లేదు. గురువులు ఎవ్వరు అవసరం లేదు, మనకి మనమే ఉమ్. తెలుసుకోవాలని ఆయన చెప్తా ఉంటారు కదా. ఆత్మే గురువు అని రమణ మహర్షి కూడా రిపీటెడ్ గా చెప్తున్నాడండి. ఉమ్, అసలు నాకు రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి. రమణ మహర్షి చెప్పింది, కృష్ణమూర్తి గారు చెప్పేది. పదజాలాల్లో తేడా ఉంది, కాన్సెప్ట్ సేమ్. అదే ప్రజెంటేషన్ ఇది డిఫరెంట్, ఎవరు చెప్పినా అలాగే ఉంటుంది. అందుకే అంటే కృష్ణమూర్తి గారు కొత్త విషయం చెప్పలే. న్యూ ఆ, అంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అవునండి. అప్రోచ్ డిఫరెంట్ గా ఉంది. అది మనందరికీ కొంచెం ప్రెసెంట్ మన ఇవల్యూషన్ ప్రకారం ఇది చాలా బాగుంది మనకి కృష్ణమూర్తి గారి అప్రోచ్. ఈజీ టు గ్రాస్ప్. అవునండి, అవును. నాకు ఈయన ఎవరు, ఈషా ఫౌండేషన్, ఆయనవన్నీ చెప్పినవన్నీ కృష్ణమూర్తి గారు చెప్పినవే అనిపిస్తూ ఉంటాయి ఆయనకు. ఆయన కృష్ణమూర్తి గారు నేను ఫాలో అయ్యారండి చాలా ఏళ్ళు. కాక ఆయన ఇంకా కొంచెం ఏవేవో పెట్టారు. వీళ్ళు ఇక్కడ ఇది చెయ్యి అది చెయ్యి అని యాక్టివిటీస్. అక్కడ ఆయనకి యాక్టివిటీస్ పెట్టలేదు. యాక్టివిటీస్కి అతీతమైంది కదండి. త్రిపుర రహస్యం అనే పుస్తకం ఉందండి. సకల శాస్త్రసారం అందులో ఉంటుంది. అందులో కూడా ఫైనల్గా ఏ యాక్టివిటీ తోటి అంటే నీతో చూడబడేదేది అది కాదంటుంది భార్య గురువు అయ్యి. ఆత్మతత్వము అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్ అనేది బాగా డిస్కస్ చేశారు అందులో. ఎందులో ఇవన్నీ లక్ష్మి గారు మీరు చెప్పింది ఏంటండి? ఆత్మతత్వం? ఆత్మ ఆత్మతత్వం బాగా డిస్కస్ చేశారని ఎందులో చెప్పారు? త్రిపుర రహస్యం అని దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్తారండి. మ్మ్. జ్ఞానఖండ సారం. త్రిపుర రహస్యంలో జ్ఞానఖండ సారం మనకి అది రమణాశ్రమంలో ఇంగ్లీష్లో దొరుకుతుంది ఆ పుస్తకం. నేను అనుకుంటాను దానికి పీడిఎఫ్ ఉందేమో. నా దగ్గర బుక్ ఉంది. అది సకల శాస్త్ర సారం అందులో ఉందండి. ఆ పుస్తకం చదివితే మనకి ఇంక ఏదైనా అర్థమైపోతుంది, అంత బాగుంది. ఏ బుక్ అన్నారండి? జ్ఞాన కంఠసారం. త్రిపుర రహస్యం దాని పేరు. అది త్రిపుర జ్ఞానఖండ రస్ సారం. త్రిపుర రహస్యంలో జ్ఞానఖండ సారంలో త్రిపుర అది దాని పేరు. దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్తారు. అది మేము గ్రూప్లో 3 టైమ్స్ చెప్పుకున్నామండి ఇంతకు ముందు. అంటే ఎప్పుడు 3 ఇయర్సే. అది ఎలాంటి పుస్తకం అంటే ఎన్నిసార్లైనా అది చదవవలసిన పుస్తకమే. నేను ఒక 10 ఎ- నిమిషాలు కంపారిజన్ ఆఫ్ కృష్ణమూర్తి టీచింగ్ అండ్ త్రిపుర రహస్యం అని మాట్లాడినప్పుడు, కానీ నిన్ననో ఎప్పుడో నేను పొరపాటున అప్డేట్ చేస్తే అవన్నీ పోయేయండి. నాకు తెలియదు ఇలా పోతాయని. వాట్సాప్ అప్డేట్ చేశాను. అంటే మీరు క్లియర్ చేసేసారమ్మా ఆల్ మెసేజెస్? నాకు తెలియదండి. అంటే అప్డేట్ చేయకపోతే వాట్సాప్ పోతుంది అంటే ఏదో మెసేజ్ వచ్చింది. సరే అని అప్డేట్ నొక్కేసరికల్లా మొత్తం అన్ని క్లియర్ అయిపోయి. అదే అదే మీరు. లేకపోతే లక్ష్మి ఉవాచ్ అన్న గ్రూప్లో ఒక 10 మినిట్స్ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆ 10 మినిట్స్కి మా ఫ్రెండే పెట్టింది, నువ్వు ఇందులో 10 నిమిషాలు మాట్లాడింది. ఏదో ఒక టాపిక్ ఎవరు అడిగినా వాళ్ళు ఆ టాపిక్ మీ మాట్లాడుతూ ఉండేది. ఇప్పటికి ఆ గ్రూప్ ఉంది, అందులో ఏమీ లేవు. అదే అన్ని ఎరేజ్ అయిపోయినాయి మీరు అప్డేట్ చేసేటప్పటికి. అది నాకు తెలియదండి అలా అవుతుందని. నిన్ననే అది జరిగింది. దట్స్ ఫైన్. మళ్ళీ మీరు ఎప్పుడైనా మాట్లాడతారేమో మళ్ళీ. అవునండి, ఎవరు ఏ టాపిక్ చెప్పినా ఆపర్చునిటీ. మాట్లాడుతూ ఉంటాను. ఒక 10 మినిట్స్ అది అందులో నేను ఇంక్లూడ్ చేస్తాను మిమ్మల్ని. ఈ గ్రూప్లో కూడా మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తే ఏదైనా మెసేజ్ ఇప్పుడు ఇవాళ ఫలానా టైం క్లాస్ లేదు అలాంటివి ఏవైనా కూడా మీకు వస్తాయి, మీరు వస్తానంటే రెగ్యులర్గా అవకాశం. లేదండి, వస్తాను, మీరు ఇంక్లూడ్ చేయండి. ఉమ్, ఓకే.
అది అన్ని పోయాయి ఏమిటో నాకు అర్థం కావట్లే. గ్రూప్ మెంబర్స్ ఉన్న ఉంటారా? వాళ్ళు కూడా పోతారా? ఉంటారా? మీరు ఆ గ్రూప్ లో ఉంటే మెంబర్స్ పోరండి, ఉంటారు. మ్హూ. నాకు అసలు తెలియదండి. అప్డేట్ చేస్తే అన్ని పోతాయని తెలియదు. అలా తెలిస్తే చేయకపోదు. అయినా పర్వాలేదు, మీరు అన్నట్టుగా ఇందాకలా విష్ణుమూర్తి అన్నట్టుగా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ పోవడం కూడా దాని అవసరమేమో. మళ్ళీ ఫ్రెష్ గా జనరేట్ చేస్తారు కంటెంట్, ఏముందండి, అయిపోయింది కదా. అదే అదే. నేను 2 ఇయర్సే మాట్లాడింది ఒక ఆయన తన దగ్గర ఉంచేసుకుని రికార్డ్ చేసేవారు, ఇవ్వటంలే. ఇది కూడా మేము ఇప్పుడు అదే చేస్తున్నాం. మీవి కూడా ఇప్పుడు ఇందులో విజయవాడ గ్రూప్ లో మీరు చెప్తా ఉంటారు కదా, అవునండి. వాళ్ళు కూడా యూట్యూబ్ లో పెడుతున్నారు వాళ్ళైతే మీరు డైరెక్ట్ మాట్లాడే. యూట్యూబ్ లో పెట్టేస్తారు, మనది డైరెక్ట్ ఆ, వెళ్ళిపోతుంది. పెట్టడం అంటూ అవును. ఇంకోటి లేదు. అలాగా వాళ్ళు పెట్టుకున్నారు. మన దాంట్లో ఏంటంటే అక్కడ అక్కడ ఏవో ఒకటో రెండో మాటలు మాట్లాడుతున్నాం కదా, ఏంటి రాలేదు నిన్న, ఇలా ఏవో మాట్లాడతాం. ఉమ్, అలా అది పర్వాలేదు కదా. పర్లేదండి. మీరు పెడుతున్నారా యూట్యూబ్ లో మీరు కూడా? అవును, అంటే నేను పెట్టడం నాకు ఇంకా రాలేదు. పణిగ్రహి అన్న ఒక ఉమ్, అబ్బాయి పెడుతున్నాడు. ఆ, కొంచెం కొంచెంగా తీసుకుని. నాకు కంటికి చాలా అ- ప్రాబ్లం ఉంది. ఆ, ఆ. అలాంటి అంటే కూడా మీరు కంటిన్యూస్ గా మీరు విజయవాడ గ్రూప్ లో ఏదో ఒక టాపిక్ మీద మీరు 5 మినిట్స్ 10 మినిట్స్ పెడతారు కదా, అలాంటివి అయితే బాగుంటాయి. కరెక్ట్ గా మీరు ఆ క్లిప్పే కరెక్ట్ గా అప్లోడ్ చేస్తే, అవునండి. అంటే పాయింట్ టు పాయింట్ ఉంటుంది, మీరు మాట్లాడేది కూడా అలాగే అవును, ఉంటుంది. ఇదంటే అధ్యయనం అండి. ఈ ఆ, అధ్యయనంలో కూడా డిస్కషన్ బాగా ఉంటుందండి. అంటే టాపిక్ బట్టి డిస్కషన్ ఉంటుంది. ఉమ్, ఆ డిస్కషన్ నిజానికి లైఫ్ అన్నమాట. ఆ డిస్కషన్ వల్ల మనం చాలా తెలుసుకుంటాం. ఉమ్, అంటే ఇవాళ అంత దీని మీద ఎక్కువ లేదు కానీ చాలాసార్లు ఆ త్రిపుర రహస్యంలో చాలా డిస్కషన్ అయ్యేదండి. ఎందుకంటే పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదని చెప్పగానే అందరూ విలువలాడిపోయారు. అంతలాగా పూజలే అలాంటివి ఎప్పుడు ఎందుకు ఉన్నాయి అని, పూజల వల్ల ఎందుకు రాదని, అలాగా. అంటే అందులో చెప్తారండి. అలాగే అలాగే యోగ వాసిష్ఠంలో శివుడు దేవుణ్ణి ఒక రూపంగా ఆరాధించడం సిన్ అన్నాడు. ఉమ్. సాక్షాత్తు శివుడే చెప్పాడు. అయినా మనం మానం. అంటే మనం ఫోర్స్ఫుల్ గా, మీరు ఇందాక చెప్పారు కదా ఈ ఎగ్జాంపుల్ రమణ మహర్షి, ఉమ్, అంటే ఏది చేయని వాళ్ళకి అలా ఫోర్స్ఫుల్ గా కూర్చోబెట్టి ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంతే. అలా చేస్తే కానీ బాగుంటుందేమో కదా. మీరు ఒకటి చూడండి, మొదట అలవాటైన వాళ్ళు చనిపోయే వరకు అవే చేస్తున్నారు, పూజలే పట్టుకుంటారు. ఉమ్, అవునా కదా? అవును. అలాగే అలాగే ఉండిపోతున్నారు. అది ఇక్కడ పాయింట్. అంతే, అందుకనే ఒక విప్లవం రావాలని కృష్ణమూర్తి గారు అండంలో పెద్దలు చెప్పారు చేయడం, అలా చేయడం 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 అలాగే ఉండిపోతున్నాం. దట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుని. ఉహు. అంటే కొన్నిసార్లు ఆ పూజల్లో కూడా ప్రాణాయామం అని, ఆ, ధ్యానం చేయండి అని ఉంటుంది కదా, అలా. అవి ఎంతసేపు అండి? అయినా ప్రాణాయామం ఉమ్, వల్ల ఇక్కడ ఏమంటారంటే అసలు నేను అదే చెప్తున్నానండి. కరెక్ట్ గైడ్ వేలో ఉంటేనండి, మనలో తపన ఉంటేనే ఏదైనా జరుగుతుంది. తపన లేకపోతే ఎన్ని టెక్నిక్స్ చేసినా అవ్వదు. ఉమ్, టెక్నిక్ ఫలితాన్ని తీసుకురాదండి. ఓకే. విపස්සనా ధ్యానంలో ఆ ఉమ్, ప్రియాంక గారు ఆయన యొక్క వీడియో ఆడియో వీడియో కానీ పెడతారు. ఆయన ఉమ్, టెక్నిక్ అంటారు, టెక్నిక్ వోంట్ వర్క్ అంటారు. ఏ టెక్నిక్ పనిచేయదండి. మనకి తపన ఉంటే ఒక చిన్న ఆ, ఇన్స్ట్రక్షన్ లోంచి ఎంతో వెళ్ళిపోవచ్చండి. ఒక ఎక్కడో చెప్తారండి, జనకుడుట ఆ భార్య యొక్క ఆలింగనంలో ఉండి ఒక ఉద్యానవనంలో ఉండగా పైనుంచి ఆ ఏంటి వీళ్ళు అంటే దేవతలు వాళ్ళని ఏదో అంటారు కదా, అలాగా గమనం వాళ్ళ పైనకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారట ఆత్మజ్ఞానం కోసం. అది వినగానే ఆయన ఆత్మజ్ఞానం అయిపోయిట్టు. నీకు అర్థమైందా పాయింట్? ఎందుకు ఇది చెప్తున్నా అంటే బాహ్యంగా ఇలా ఉన్నాడు కానీ ఆంతరంగికంగా ఆయనకి సంసిద్ధత ఉంది. సో ఈ బికేమ్ ఇమీడియట్లీ. జస్ట్ లైక్ దట్, అంటే వెంటనే అయిపోయింది అంటారు. కానీ ఆ, నేను అంటే నా ఎక్స్పీరియన్స్, అంటే మీరు షేర్ చేసుకోవచ్చో లేదో తెలియదు, మీరు తప్పు అయితే కదా తప్పు అని చెప్పండి.
క్రియాయోగంలో ఏం చెప్తారంటే కొంచెం ప్రాక్టీస్ చేయగా చేయగా ఒక డెస్టినేషన్కి రీచ్ అవుతాం. వాళ్ళు మీరు చెప్పారు కదా, ఆల్ ఆఫ్ సడన్ అయిపోయారు అంటున్నారు కదా, వాళ్ళు ఏమో రీఎన్కరేషన్ ప్రీవియస్ బర్త్లో వాళ్ళు బాగా సాధన చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ టైం ఇంకొచ్చేటప్పటికి ట్రిగ్గర్ అయింది కాబట్టి వెంటనే వాళ్ళు ఎన్లైట్మెంట్ వచ్చేసింది అను. ఒకటి చెప్పనండి, క్రియాయోగాలనే ఉమ్, కాదు అన్నిట్లో చెప్తారు. దీనివల్ల నష్టం ఏంటో తెలుసా? ఉమ్, ఇది చాలా చాలా టైం పట్టేస్తుందిలే అనే ఒక అలసత్వం వచ్చేస్తుంది మనకి. మన ఉమ్, వాళ్ళు చూడండి, చిన్నపిల్లలకి కాదులే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అని, వాళ్ళు ఎన్నేళ్ల వరకు చిన్నపిల్లలో మనకు తెలియదు. జీవితం అంతా చిన్నపిల్లలే. అలా ఉన్నది మన పని. అలాగా పోస్ట్ పోన్మెంట్కి బాగా పనికొస్తుంది. నేను అంత సమర్థుణ్ణి కాను అనుకుని పక్కకి తొలగిపోవడానికి చాలా పనికొస్తున్నాయి ఈ స్టేట్మెంట్స్. కానీ అందరికీ ఉందండి. అంటే ఉమ్, అది ఎవరు ఏ సాధన చేశారో ఎవరికి తెలియదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇన్నర్గా తపన ఉన్నారంటే వాళ్ళు దానికి యోగ్యులేనండి. ఆ ఉమ్, తపన అనేది అందరికీ మాత్రం, అంటే ఆ రియాలిటీ కోసం తపన అన్నది ఇన్సైడ్ జాగరూకం అవ్వాలండి. దట్ ఈస్ ద గైడెన్స్ ఎవ్రీథింగ్. ఉమ్, అది ఉన్న వాళ్ళు, అది వాళ్ళు ఆగరు. అంటే ఆ అన్రియాలిటీ నా ఇది అని వదిలేస్తూ ఉంటారు. ఉమ్, ఎందుకంటే అందుకనే కృష్ణమూర్తి గారు డిస్కంటెంట్ ఇవాళ నేను చెప్తాను సాయంత్రం, అసంతృప్తి అనేది చాలా అవసరం అని చెప్పారు. ఎటువంటి అసంతృప్తి? ప్రాపంచిక విషయ వస్తువులతో కాదు, ఇన్నర్ డిస్కంటెంట్. అంటే రియల్ పరిపక్వం అయిన ఆత్మకి, అంటే మనలో ఇంటెలిజెన్స్ బాగా ఉంటే, విల్ నాట్ బి హ్యాపీ విత్ ద థింగ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ థింగ్స్ ఇచ్చే హ్యాపీనెస్తో మనం సంతృప్తి పడలేం. ఏం అంటే ఆ అసంతృప్తి కాకుండా ఒక టైప్ ఆఫ్ ఇది కాదు ఇది కాదు అని ఒక స్థితి మనకు ఉంటుంది. బట్ వీ కిల్ ఇట్ అంటారు. అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఉద్యోగం యొక్క ఆ దాంట్లో మనం ఆ అసంతృప్తిని కిల్ చేసేస్తున్నాం. కానీ దాన్ని మనం రిటైన్ చేసి దాన్ని మనం జ్వాలగా, అసంతృప్తి అనే ఒక చిన్న ఫ్లేమ్ని పెద్ద ఫ్లేమ్గా చేసుకుంటే అప్పుడు మనం ఏమోని అంతర్గతమైన దాన్ని చూడగలుగుతాం. అంటే ఇది కాదు అని అన్నిటినీ తీసేసి అసలు దానికి వెళ్తాం. లేకపోతే పూజల వల్ల వచ్చేస్తుంది, ఈ ప్రక్రియ వల్ల వస్తుంది, ఆ ప్రక్రియ వల్ల వస్తుంది అంటే ఇవి పట్టుకుంటూ వేలాడుతున్నాం. అసలు ఆ తపన, దట్ ఈస్ అసంతృప్తి ఇస్ ద తపన అంటున్నాను నేను. అది వచ్చేసరికల్లా ఆ రియాలిటీ అన్న దానికి చాలా ఫాస్ట్గా వెళ్తాం. అర్థమైందా? నేను చెప్పే భాష డిఫెక్టివ్గా ఉందేమో కానీ లేదు, మీరు చెప్పింది అర్థమైంది. మనం ఏంటి చేస్తున్నాం అంటే ప్రాపంచిక విషయాలతో దాన్ని కిల్ చేసేస్తున్నాం. ఉమ్, అసలు యాక్చువల్ థింగ్ ఏంటంటేనండి, ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు ఇంపర్మనెంట్ థింగ్స్లో దొరకదు. ఉమ్, అది మనం ఇలా కిల్ చేయకుండా దాన్ని పోషించుకుంటే మనం మైండ్కి అతీతమైన ఆ రియాలిటీతో దగ్గరికి వెళ్తామండి. ఆ రియాలిటీ అనేది ఉంటే గానీ మనకు ఆ తృప్తి రాదు. అంటే వెన్ దెర్ ఇస్ లవ్ అండ్ ద బ్లిస్, అప్పుడే మనకు ఆనందం వస్తుంది. అదే మనం ఉమ్. అవుతున్నాం. అంటే ఇట్స్ పర్మనెంట్ మీరు చెప్పేది. అవునండి. ఇప్పుడు ఇవన్నీ టెంపరీ, పూజ కానీ ధ్యానం, కూర్చొని సిట్ అండ్ మెడిటేట్. అంటే అది నేను అవునా కదా అని మీకు మీరు తెలుసుకోండి. మీరు అన్నారు ఇందాకలే కదా మొదట్లో, నాకు అనిపించింది అందులో ఏమీ లేదు అంటే వాటి వల్ల పెద్ద లాభం లేదని అన్నారు కదా. అంటే మీ పదాలు ఏం వాడారో అలాగే ఆ మీనింగ్ వాడారు కదా. అదే అదే. ఉమ్, అంటే నా పదాలకు మీ పదాలకి తేడా ఉంటుంది, నేను డుక్కీగా చెప్పేస్తున్నాను. అలాంటిది తెలియాలండి. వీటిల్లో ఏం ఉమ్. లేదు అని వ్యక్తులకి అది తెలుసుకోవడానికి ఒక ధైర్యం ఉండాలండి. ఆ ట్రెడిషన్ని కాదనగలిగే ధైర్యం ఉండాలి కదా. అవును అవును. అంటే నేను త్రీ ఇంకెవరికో ఫోర్ ఏదో ఇయర్స్ కనెక్ట్. నాకేమిటి లాభం అని మనం చూడాలి. ఇంకెవరికి ఏమిటైందో అయింది వాట్ అంటే వాట్ ఐఎమ్, నాకు దీనివల్ల ఏం అవుతోంది అని మనం తెలుసుకోగలగాలి. అది ఒక విప్లవాత్మకమైన మైండ్ ఉండాలి మనకి కదా. ఉమ్, ఎప్పుడు వస్తుంది? ఆ ధైర్యం ఉంటే, ఆ తపన తీవ్రంగా ఉంటే ఇందులో ఏమీ లేదన్న రియలైజేషన్ వస్తుంది. ఉమ్, అది లేకపోతే వీరు అబ్బా నేను చేయాల్సింది చేస్తాను భగవంతుడా నీకు ఓ అరగంట ఇచ్చేసానయ్యా, మిగతా 23:30 గంటలు నా ఇష్టమైనట్టు ఉంటాను, నీకు నాకు సంబంధం లేదంటాం కదా. ఎగ్జాక్ట్లీ ఎస్. ఆ 23:30 గంటల్లో నేనేం చేసినా నీకు సంబంధం లేదు. ఆ అరగంటే నీకు సంబంధం, మిగతా టైం నోరు మూసుకు పడి ఉండంటాం.
ఒక కొట్టులోనో ఒక బీరువాలోనో బంధించేసి. అది మనం పూజ. ఎవరో రాసిన స్తోత్రాలు, ఆయనే సృష్టించిన ఫ్లవర్స్తో ఆయన మీద పడేయడం పూజ అంటాం. కాదా? అవునండి, అవును. కొన్ని మనసు లయమైందనుకోండి, అక్కడ ప్రక్రియ ఉండదు. ఆ పరమాత్ముడితో మనస్సు లయమవుతే ప్రక్రియ ఆగిపోతుంది. అంటే మనం రొటీన్ వర్క్ లాగా చేసేసుకుని వెళ్ళిపోతున్నాం. నేను చేసేసాను ఇవాళ పూజ, నాకు భగవంతుడితో ఒక నా కర్తవ్యం అయిపోయింది, ఇంకా నాకేం లేదని మనం సాటిస్ఫై అయిపోతున్నాం. ఇంకొక అర్జుకు కూడా మనం వెళ్ళటంలే. అర్థమైందా నేను అంటున్న పాయింట్? అర్థమైందండి. సో ఏ విధంగా మనకి హాని చేస్తున్నాయి కూడా. హాని అంటే ఏంటి? మనం అసలైన దానికి వెళ్లకుండా నిద్రపుచ్చేస్తున్నారు. అల్లా భగవంతుడు అలా ఏడుకొండల వాడు అక్కడ తిరుపతిలోనే ఉన్నాడంటారు, ఇక్కడ లేడు. ఆ బాబా గారు ఆ షిరిడీలోనే ఉన్నారట. ఆయన పాపం గోల పెట్టి చెప్పారు నేను అంతటా ఉన్నానని. నీకేం తెలియదు, ఊరుకో, నేను చెప్పిందే రైట్ అంటాం కదా. నువ్వు షిరిడీలోనే అవునండి. ఉన్నావు, నువ్వు అన్ని చోట్ల ఉన్నావు అంటే మేము ఊరుకోమంటాం ఆయనతోటి. అనే కదా షిరిడీ వెళ్తారు వీళ్ళంతా, హృదయంలో చూడరు. ఉమ్. మాకు విహారయాత్రలు అవసరం, దానికి మేము తీర్థయాత్ర అని ముసుగేసుకుంటాం. అని మనం దానికి ఒక పెద్ద కవరింగ్ ఒకటి. అన్ని శాస్త్రాలు అంతా నీలో ఉందని చెప్తున్నారు. లేదు లేదు, అలా అవు- అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటాం, మనం అక్కడే ఉన్నాడు భగవంతుడు అంటాం. అసలు మెయిన్ శాస్త్రాలు అన్నీ నీలోనే ఉందయ్యా, ఎక్కడా ఏమి కాదు అని చూపిస్తున్నాయి. అప్పుడు వాళ్ళందరికీ నీకేం తెలియదు, ఊరుకో, మాకే బాగా తెలుసు అంటాం. లేకపోతే మరో కన్నింగ్ ఉపాయం, మాలాంటి వాళ్ళకి ఇవి అవసరం అంటాం. ఇంకొక తెలివితేటలు. నేనేమని చెప్పాను అనుకోండి, మీ సంగతి వేరండి అని నన్ను పక్కన పడేస్తారు. అలా అన్నమాట. అంటే మనుషులు తెలివితేటలు అలా ఉంటాయి. అంటే మనం, బట్ ఆల్వేస్ వీ వాంట్ సెక్యూరిటీ దట్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ రైట్ కదా. ఉమ్. బాధగా ఉందా ఇలా చెప్తుంటే? కష్టంగా లే అంటున్నారు. లేదా లక్ష్మి గారు, మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాను నేను. ట్రయింగ్ టు అండర్స్టాండ్. అది సుధా గారు నేను చెప్పింది రైటేనా? రైట్ అండి. నేను మీకు మళ్ళీ కొంచెం ఆలోచిస్తాను, ఇట్లాగే రైటే అనిపిస్తుంది నాకు. కదా. వాళ్ళు ఉమ్. పాపం బాబా గారు ఏం చెప్పారు పని, ఆయన పోని ప్రేమిస్తారా? ఆయన కుక్కను పిల్లి తిన్నది చక్కగా తినేవారు, మనము అపవిత్రం అయిపోయిందంటాం. మరి అది ఆయనేమో వన్నెస్ అనుభూతి అంతా చూపెట్టారు, అదంతా ఆయనకి చెల్లిందండి, మాకు కాదండి అంటాం. ఆ. అంటే ఎంత తెలివితేటలతో కన్నింగ్ గా మనం అన్ని పక్కన పడేస్తాం, మనకు కావాల్సింది మాత్రం తీసుకుంటాం. ఉమ్. అది ఉమ్. ఆయన నేను ఒక రూపానికి పరిమితుడిని కాను, దత్తాత్రేయులు వారు అదే ఉమ్. చెప్పారు, నన్ను రూపంగా చూస్తే నిజంగా ఉమ్. నన్ను చూసినట్టు కాదన్నారు. అవన్నీ పాపం ఉమ్. వాళ్ళు ఎంత గట్టిగా చెప్పినా వాళ్ళకేం ఉమ్. తెలీదు, మాకు తెలిసినంత వాళ్ళకేం తెలుసు అంటాం. ఉమ్. ఎందుకంటే మనం ఆ స్థితికి వెళ్ళలేక. అది ఉమ్. ఉమ్. అంటే అవును. ముసుగు వేసుకుంటున్నాం మనం, అంటే భద్రంగా ఉంటాం ఉమ్. ఇలాంటి వాదనలతో. ఉమ్. ఉమ్. అది అదే. అది కాకుండా పిల్లల్ని కూడా అలాగే పాడు చేస్తాం. వాళ్ళని కూడా ఏదైనా ఎక్స్ట్రాగా ఇన్నేట్గా ఇన్వెంటివ్ మైండ్ ఉంటే, నో అలా ఆలోచించకూడదు, తప్పు తప్పు అంటాం. అంటే డిస్కవరింగ్ మైండ్ అనేది ఉండకూడదుట. వీళ్ళకి సమాధానం చెప్పడం చేత కాదు, అలా మాట్లాడతారు.
అది కృష్ణమూర్తి గారు ఓ దగ్గర అన్నారు, ఇఫ్ వీ డోంట్ నో లెట్ us థింక్ టుగెదర్ అని చెప్దాం అన్నారు. ఈక్వల్ స్టేటస్ ఇవ్వం మనం. అంటే అంటే ఈక్వల్ స్టేటస్ అంటే మీరేమంటున్నారు ఇక్కడ? అది అంటే పిల్లలకి ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్ అన్నది ఒక లెక్చరర్ చెప్తారు, నాకే రాదు అంటే, దెన్ యూ సే విత్ ద స్టూడెంట్స్ లెట్ us టుగెదర్ ఎంప్టీ అవర్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే ఆ స్టూడెంట్స్ ఆ లెక్చరర్ ఈక్వల్ స్టేటస్ ఎందుకు ఇవ్వకూడదు? అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ఈక్వల్గా, పిల్లలు పెద్ద శరీరంలో చిన్న శరీరంలో మహాత్ములే వాళ్ళు కూడా. ఉమ్, మనం శరీరం ఏజ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. అందుకే థియోసాఫికల్ సొసైటీలో బ్రదర్స్ అంటారు అందరూ, సిస్టర్స్ బ్రదర్స్ అనే. అంటే 10 ఏళ్ల వాడు పెద్దవాళ్ళని అలాగే వ్యవహరించడం. బికాజ్ దిస్ ఫిజికల్ ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ధ్రువుడు, రైట్. ప్రహ్లాదుడు ఎంత చిన్న వయసులో వాళ్ళ జ్ఞానులయ్యారు. మీరు ఇందాక చెప్పారు 2 ఏళ్లకే వస్తుంది అంటున్నారు కొంతమందికి, ఎప్పుడు చెప్పినట్టు. అంతేనండి, ఏజ్తో సంబంధం లేదండి. ఆ అర్జ్ అన్నది ఉండాలి కానీ, ద బిగినింగ్ ఇస్ ద ఎండింగ్ అంటారు కృష్ణమూర్తి గారు. అది బిగిన్ అవుతే ఎండ్ అవుతుంది, ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. ఈ జూమ్ తర్వాత క్లోజ్ చేద్దాం. యా షూర్ అండి. మీరు బాగానే అలా అడగండి, అంటే డిస్కషన్ ఇస్ ద స్పైస్ అన్నమాట. అది దానివల్లే అందరూ నేర్చుకుంటున్నారు. అలా కాదు, మీరేమన్నా నేను వచ్చేసి వితండవాదం చేస్తున్నాను ఆ టైప్ అలా ఫీలింగ్, నాకు కాదండి, భయం ఇంకొక అనమాట. ఆయన ఉన్నారు ఆనంద్ కుమార్ గారు, ఒక లాయర్ వస్తుంటారు. ఇది ఆ, విత్తండం కాదండి, వీ హ్యావ్ టు థింక్ ఇన్ మెనీ వేస్. అన్ని తెలియాలి కదా. ఉమ్, మనందరం అన్నిటికీ లోనై ఉన్నాం కదండి. అన్నీ ఉమ్. అందరికీ అంటే ఇప్పుడు సుధా గారు ఉన్నారంటే ఆవిడేంటి, ఆ, ఏం చేస్తున్నారు చెప్పండి మీరు? 4th ఇయర్ ఎవరండి, నేనా? సుధా గారు. సుధాకర్ అడుగు. ఆ, నేను ఇది మధ్వాచార్యుల ఫిలాసఫీ మీద కోర్స్ చేస్తున్నా నేను. అది 5 years కోర్స్ అది. ఆ, ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు అన్ని 4th. రకాలు తెలుసుకోవడం మంచిదే కదా. నేను తెలుసుకో ఇదివరకు ఆల్రెడీ ఒకసారి కొంచెం శంకర భాష్యాల మీద కోర్సులే చేయలేదు కానివ్వండి. నేను బందర్లో ఉన్నప్పుడు మచిలీపట్నంలో, మాది మచిలీపట్నం, అక్కడ ఒక యతి, శంకర మఠంలో ఒక యతి ఉన్నారు, పురాణం వారు. ఆయన దగ్గర నేను కొంత శంకర భాష్యాల గురించి కొంచెం ఉమ్, నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర. అంటే అంటే మనం అన్ని క్లోజ్ చేసేసుకుని ఏమీ ఉమ్, తెలుసుకోకుండా ఉండకంటే, అన్నిట్లో ఉన్న ట్రూత్ని తెలుసుకోవడమే మంచిది. ఉమ్, 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 ఉమ్. అంటే ఆ మధ్య ఒకసారి ఆ, లక్ష్మి గారు, చెప్పండి. వివేకానంద కూడా చదువుతున్నాను. ఆయన చెప్పేవి కూడా కొంచెం ఇంచుమించుగా మ్యాచ్ అవుతున్నాయి. ఉమ్, అవునండి, జేకే అదే కృష్ణమూర్తి గారు చెప్పినవి. యాక్చువల్గా అదే చెప్పాను, కృష్ణమూర్తి గారు సనాతన ధర్మమే చెప్పారు, బట్ అప్రోచ్ న్యూ. ఉమ్, కానీ నాకేమనిపించిందంటే, ఇన్నిటిలోని ఇప్పుడు మా గ్రూప్లో చాలా మందికి, ఇప్పుడు చాలా మంది తగ్గారు కానీ అందరూ కూడా కృష్ణమూర్తి గారిదే చాలా నచ్చే నేను చదువుతున్నానండి. వీళ్ళందరికీ నచ్చింది అనడం వల్ల నేను థియోసఫీ కానీ కృష్ణమూర్తి గారు కానీ వీళ్ళకి నచ్చింది అంటేనే మేము చదువుతున్నాం. వాళ్ళకి నచ్చింది నేను చదవలేను కదా. అన్నిటికంటే కృష్ణమూర్తి మాకు ప్రతిరోజు సంథింగ్ వీఆర్ లెర్నింగ్ అని చెప్తున్నారు అందరూ. ఉమ్. అందరికీ పనికొస్తుంది అది కృష్ణమూర్తి గారు. అది ఇప్పుడు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన జరుగుతున్న ఉన్నాయి కదా, ఉమ్. థింక్ ఆన్ దీస్ లైన్స్ అని ఏదో ఒక టాపిక్, అందులో పిల్లలతో ఆయన మాట్లాడిన విషయాలు అది లక్ష్మి మనకి గారు, ఇంకా అవసరం. నేను ఉంటానండి. నేను ఇంకా ఓకే. ఉంటానండి. ఓకే అండి, క్లోజ్ చేసేద్దామా? చెప్పండి నరసింహం గారు, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడదాం. సుధా గారు మీరు వెళ్ళిపోవచ్చు. ఆ, ఇంకొకటి అంటే బిఫోర్ క్లోజింగ్ ఇంకొక, ఉమ్, ఇప్పుడు రమణ మహర్షి కూడా ఆయన ఏది అక్కడ కొండ చుట్టూ తిరుగుతారు, దాన్ని ఏమంటారు? గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ అది కూడా చేస్తే మంచిదని ఆయన చెప్పేవారు కదా.
అంటే దాని గురించి మీ ఒకసారి ఒపీనియన్ గిరి ప్రదక్షిణ మీరేమంటారు? మీ క్వశ్చన్ ఆన్సర్ లో జరిగితే గిరి మీ ఆ, అంతరంగంలోనే ఉంది అని చెప్తారండి ఆయన. ఆహా. అంటే వాళ్ళు ఎవరి ఆయన ఎందుకు అంటే హీ వాజ్ దేర్, ఏదో ఒక యాక్టివిటీగా అంటే ఆయన ఆయన చేయడం జ్ఞానుల మార్గాలు వేరు కానీ ఆయన ఏంటి గిరి ప్రదక్షిణ మీద మీ ఉద్దేశం ఏమిటి అంటే గిరి అంతరంగంలోనే ఉందన్నారు. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ కదండి. మనం ఇన్సైడ్ కానీ అంతర్ముఖం అవునండి. అయితే ఇన్ని చేసిన ఎసెన్స్ అంతకంటే ఎక్కువే ఉంటుంది. రామస్వామి స్వామీజీ అని పిఠాపురం సంస్థానాధిపతి చెప్పేవారు, ఒక నిమిషం ఒక క్షణం అన్నారు ఆత్మతత్వంలో ఉంటేంట కోటి తీర్థాలు సేవించిన ఫలితం, కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంటుందని చెప్పేవారు వాళ్ళ గురువుగారు, ఆయన మాకు చెప్పారు. అవును. సో ఇంత శరీరాన్ని నేను ఒకసారి యోగానంద గారని భీమిలిలో ఉండేవారండి, ఆయన మంచి ఎన్లైటెడ్ పర్సన్. నేను గిరి ప్రదక్షిణ చేశాను అని అనగానే ఏమన్నారు తెలుసా, తెలియని వాళ్ళు ఇలాంటివి చేస్తారు, తెలిసి ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదన్నారు. అంటే శరీరాన్ని ఎందుకు కష్టపెట్టుకోవాలని. అవునండి. ఓకే. దైవానుగ్రహం వల్ల అలాంటి ఎన్లైటెండ్ మహాత్ములు పరిచయం కూడా ఉండడం చాలా హెల్ప్ అయిందేమో. ఐ వాజ్ ఎంజాయింగ్ దేర్ ప్రెజెన్స్ అది. ఓకే అండి. అది రీసెంట్ గా లక్ష్మి గారు ఇది వరకు ఎప్పుడన్నా? ఇది వరకు ఎప్పుడోనండి, నేను ఈ మధ్యన ఎప్పుడు ఓకే. కాదు, అది ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది ఈ విషయం. అంటే అలా చెప్పడం, నేను గిరి ప్రదక్షిణ చేశానని చెప్పగానే ఆయన అలా అన్నారు. అంటే అవసరం లేదంటారు. అది అంతే కదండి. అవి ఏమీ ఉమ్. కాదండి, పుణ్యం పుణ్యం అన్న టెంప్టేషన్ పెడతారు, పుణ్యం అంటే ఏమిటని గట్టిగా అడిగితే ఏమి చెప్పరు. అంటే ఇంకా చెప్పాలంటే స్వర్గంలో సుఖాల కోసం రిజర్వేషన్ అనమాట. అవును. అంటే ఇంకా ఇక్కడ ఉన్న టూ సుఖాలు మినిట్స్ చాలా ఉందండి. ఉం? లక్ష్మి గారు చెప్పండి చెప్పండి. 2 minutes ఉంది ఇంకా. ఐ అవును. థింక్ ఇట్స్ మేబీ అండ్ క్లోజ్ మీటింగ్. అయిపోతుంది. థ్యాంక్స్ లక్ష్మి గారు, మంచి మంచి డిస్కషన్. ఇట్స్ గుడ్. మీరు రావడం మాకు బాగుంది. ఆ, అలాగే వస్తుంటే మీకు అవకాశం ఉంటుంది కదా, మీరు ఏం జాబ్ చేస్తున్నారో నాకు తెలియదు. నేను బర్క్లేస్ లో పనిచేస్తున్నానండి, ఐటీ ప్రొఫెషనల్, ఆహా. డెవాప్స్ లీడ్. అయితే మీ ఆఫీస్కి వెళ్ళడానికి మీకు టైం కలిసి వస్తుంది కదా, ఇది మీకు నైట్ ఏమో కదా. మాకు నైట్ కరెక్ట్ టైమే. ఇప్పుడంటే అంత వర్క్ హెవీగా ఏం లేదు, ఒక్కోసారి వస్తే చెప్పలేను. అంటే ఇప్పుడైతే హాలిడే సీజన్ కాబట్టి ఇక్కడ క్రిస్మస్, January 1 అంత వర్క్ ఏం లేదు, అందుకని ఓహో. జాయిన్ అవ్వదు. కానీ మ్యాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ టు జాయిన్ ఎవ్రీ టైం. అదే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ లెర్నింగ్ సంథింగ్ ఏ రోజు. సంతోషం అండి, మీరు రావడం మాకు కూడా సంతోషం. అంటే నాకు ఏంటంటే అలాంటి ఆసక్తి ఉన్నవాళ్ళు వస్తే నేను అందరికీ చెప్తుంటాను మంచిగా, ఇది మనం ఉమ్, రోజుకోసారి ఇలాంటి గుర్తు చేసుకుంటే అన్రియాలిటీ ఆఫ్ అవును. ది వరల్డ్ అండ్ ఐఎమ్ నాట్ ద బాడీ అన్నది గుర్తుంటుంది కదండి. అవునండి. అదే అదే కాన్స్టెంట్ గా మనకి మనం ఇది ఫోర్స్ చేసుకుని వి ఆ, షుడ్ బి అవేర్, థాట్స్ రాకుండా దాని గురించి అవునండి. అంటే ప్రాపంచిక వ్యవహారాలకు అవసరమే, అదర్వైజ్ ఉమ్, అనవసరం కదా. అంతర్ముఖ అవునండి. ప్రయాణానికి అక్కర్లే. అవసరం. 1 minute లో ఇది అయిపోతుంది. క్లోజ్ చేయండి. అయిపోతుందండి. నమస్కారం అండి. మళ్ళీ నమస్తే. రేపు జాయిన్ అవుతాం. నమస్తే అండి. నమస్తే.